ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘం మరియు మధ్యంతర భృతి అంశాలకు సంబంధించి అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఉద్యోగ వర్గాలకు తీపి కబురు చెప్పడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నాయకులు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనేక తీవ్రమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో సఫలమయ్యారు. గత పీఆర్సీ అమలుకు ముందు మరియు ఆ తర్వాత రావాల్సిన కరువు భత్యం, డిఏ బకాయిలు, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ లోన్లు, పార్ట్ ఫైనల్ పేమెంట్లు, సరెండర్ లీవ్ బకాయిలు, ఏపీజెల్ఐ లోన్స్ వంటి ఆర్థికపరమైన అంశాలు ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వీటిలో చాలా వరకు బకాయిలు న్యాయపరమైన చిక్కుల కారణంగా కోర్టు పరిధిలో ఉండటం వల్ల వాటి పరిష్కారం కోసం ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే 12వ పీఆర్సీ కమిషన్ నియామకం మరియు దాని అమలు ప్రక్రియ పూర్తయ్యేలోపు తక్షణ ఉపశమనంగా కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వాన్ని ఏకగ్రీవంగా కోరుచున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లభించింది. పీఆర్సీ కమిషన్ నియామకంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. 12వ పీఆర్సీ అమలైతే ఉద్యోగులు మరియు పెన్షనర్ల మూల వేతనం భారీగా పెరగడంతో పాటు దానికి అనుగుణంగా ఇతర అలవెన్సులు అంటే హెచ్ఆర్ఏ, సీసీఏ వంటివి కూడా గణనీయంగా పెరుగుతాయి. ప్రభుత్వం ఇప్పటికే జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్ గ్రాట్యుటీ, పీఎఫ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను విడుదల చేయడం ప్రారంభించింది. ఇది ఖచ్చితంగా శుభపరిణామం అని చెప్పవచ్చు. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఆర్ విషయానికి వస్తే రాబోయే సంక్రాంతి పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రస్తుతం ఐఆర్ శాతాన్ని 18-27% మధ్యలో ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలో 27% ఐఆర్ ఇచ్చి ఆ తర్వాత 23% షిప్మెంట్ ఖరారు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈసారి కూడా తుది షిప్మెంట్ 23%కి తగ్గకుండా ఉండాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది. అలాగే పెండింగ్‌లో ఉన్న ఒక డీఏను జనవరి నుంచి అమలు చేసి ఐఆర్‌ను మాత్రం మార్చి నుండి అమలు చేసే అవకాశాలు ఉన్నాయని బాగొట్ట. అలాగే ఐఆర్ ఎంత శాతం ప్రకటిస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత ఆర్థిక భారం పడుతుందనే అంశంపై ఆర్థిక శాఖ అధికారులతో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈ అంశాలన్నిటిపై తుది నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర మంత్రివర్గం సిద్ధమవుతుంది. త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో డీఏ, పీఆర్సీ మరియు ఐఆర్‌లపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని పీఆర్సీని ప్రకటిస్తారు. ఇప్పటివరకు మంజూరైన డీఏను మూల వేతనంలో విలీనం చేసి దానికి అదనంగా షిప్మెంట్ జోడించడం వల్ల ఉద్యోగుల బేసిక్ జీతం భారీగా పెరుగుతుంది. దీనివల్ల ఇంటి అద్దె భత్యం వంటి ఇతర అలవెన్సులు కూడా పెరుగుతాయి. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే 70 ఏళ్లు దాటిన వారికి వచ్చే డీఆర్, మెర్జింగ్ మరియు షిప్మెంట్ కలయికలతో వారి పెన్షన్ మొత్తంలో కూడా భారీ పెరుగుదల ఉంటుంది. మొత్తానికి ఈ 12వ పీఆర్సీ అటు ఉద్యోగులకు, ఇటు పెన్షనర్లకు ఇద్దరికీ ఆర్థికంగా ఎంతో మేలు చేకూర్చనుంది. త్వరలో జరగబోయే కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఎలాంటి వరాలు ప్రకటిస్తుందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.